హలో అండి. నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా, మా 4500 రెంట్ హౌస్ హోమ్ టూర్ అని ఒకటి పెట్టాను. ఆ వీడియోకి అయితే అబ్బాబ్బాబ్బా ఎంత ఘనంగా కామెంట్స్ అండి. అసలు కంటిన్యూస్గా అడుగుతూనే ఉన్నారు. నేనైతే మ్యాక్సిమం అన్ని కామెంట్స్కి రెస్పాండ్ అయ్యాను. వీలైనంత వరకు రిప్లైలు అయితే ఇచ్చాను. ఏదన్నా ఒకటి రెండు మిస్ అయ్యి ఉంటే సారీ. సో మెయిన్గా ఏంటంటే చాలామంది అక్క సిస్టరు అని అలా పిలవడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఏదో ఫ్యామిలీ మెంబర్స్ లాగా. సో ఫైనల్గా అయితే నాకైతే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలా పిలిచిన వాళ్ళందరికీ, మామూలుగా రెస్పాండ్ అయిన వాళ్ళందరికీ కూడా లైక్ కొట్టిరు చాలామంది. అసలు చాలా వ్యూస్ వచ్చినాయి. నేను లాంగ్ వీడియోస్ అయితే ఇప్పటివరకు అయితే ఏం పోస్ట్ చేయాలి అంతగానంగా. కొన్ని ఏదో 6 months అవుతుంది నేను స్టార్ట్ చేసి యూట్యూబ్. ఏదో ఒక 4-5 అట్లా ఏం పోస్ట్ చేసి ఉంటాను. మ్యాక్సిమం నేను షార్ట్స్ అట్లా చేస్తాను. కానీ ఈ వీడియోకి అయితే అసలు ఎంత ఘనంగా కామెంట్స్ అంటే కంటిన్యూస్గా అసలు ఎక్కడండి కొంతమంది అయితే ఏదో నేను అబద్ధం చెప్తున్నట్టు, నిజంగానే 4500 రెంట్ హౌసా, మీ హస్బెండ్ ఏం చేస్తారో చెప్పు డ్యూటీ అని అంటే, అసలు మా హస్బెండ్ వర్క్కి ఆ 4500 రెంట్ హౌస్కి ఏమైనా లింక్ ఉందా అండి? అసలు దానికి ఏమైనా సంబంధం ఉన్నదా చెప్పండి. తన వర్క్కి మా రెంట్కి ఏం రిలేషన్ ఉంటుంది? అసలు వెరైటీగా పెట్టారు వాళ్ళైతే కామెంటు. మిగిలిన వాళ్ళు కొంతమంది అయితే చాలా తక్కువ ఉందండి రెంట్, అక్కడే ఉండండి, వీలైనంత వరకు షిఫ్ట్ అవ్వకుండా అక్కడే ఉండండి, ఉన్నన్ని రోజులు అన్నట్టుగా పెట్టారు. వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. మంచి అడ్వైజ్ ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే నాకు సమ్మర్లో షిఫ్ట్ అవ్వాలి అన్న ఆలోచనే ఉండే, కానీ ఈ కామెంట్స్ అన్నీ చూసిన తర్వాత ఇంకా నేను షిఫ్ట్ అవ్వకపోవడమే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నా. మా హస్బెండ్ కూడా అదే అంటాడు, నేను చెప్తే నువ్వు వినవు కదా, అక్కడ నువ్వు సెంటర్కి వెళ్ళి అక్కడ అంటే మెట్రో దగ్గరలో ఎల్బీ నగర్ అటు సైడ్ ఇల్లు ఉంటే ఆ రెంట్లో నువ్వు చూసి ఉంటే నీకు బయట ఉన్న సిచ్యువేషన్ నీకు తెలిస్తే నీకు అర్థమయ్యేది. ఎంతసేపటికి రూమ్ షిఫ్ట్ అవుదాము అని ప్రతిసారి నీది ఒక లొల్లి అయిపోయింది. ఇప్పుడు నీకు అర్థమైంది కదా బయట సిచ్యువేషన్ ఎట్లా ఉందో అని అనేసరికి, నేను యాక్చువల్గా ఏంటంటే నేను లాస్ట్ సమ్మర్ కూడా వెతికాము వెళ్ళి, ఎవ్రీ సమ్మర్ వెతుకుతూనే ఉంటాం. అంటే స్కూల్కి దగ్గరలో కొంచెం తీసుకుందాము అనేసి వెళ్ళి వెతకడము, ఆ రెంట్లు చూసి 10,000 15,000 చూసి సైలెంట్గా డ్రాప్ అవ్వడం అట్లా అయిపోయింది. ఈసారి ఎట్లా చేసినా తక్కువ రెంట్లు ఉన్నకెళ్ళి వెళ్ళి వెతుకుదాము ఉందాము అన్నట్టుగా ప్లాన్లో ఉన్నా. కానీ కామెంట్లు చూసేసరికి మేబీ తక్కువ అయితే ఎక్కడ లేవు, మాదే చాలా తక్కువ అన్న ఫీలింగ్లో ఇప్పుడు నాకు అర్థమైంది. మేము వచ్చి 2 years అవుతుంది ఈ ఇంట్లోకి, కానీ ఇప్పటివరకు అయితే రెంట్ అయితే ఇంకా మేము పెంచలేము. మా ఓనర్ అయితే మేబీ ఇంక ఈ ఇయర్లో ఏమైనా పెంచుతుందేమో. ఎవ్రీ సమ్మర్ రాగానే ఆమెకు చెప్పేస్తాం మేము, ఈ సమ్మర్లో ఇప్పుడు మేము వెళ్ళిపోతామండి, నెక్స్ట్ మంత్లో మా బాబుకి స్కూల్కి దగ్గరలో రూమ్ చేంజ్ అవుదాం అనుకుంటున్నామంటే సరే అంటది. ఒక లాస్ట్ మంత్లో ఎండింగ్ వరకు చూడడం, రూమ్ దొరకలేదండి కంటిన్యూ అవుతామని చెప్పడం, ఇంక ఇదే సరిపోతుంది మాకు. సో ఫైనల్గా అయితే ఇంక ఈసారి చేంజ్ అవ్వకపోవడం బెటర్ అనే విషయం అర్థమైంది. ఇది ఏంటంటే నేను చాలామంది చెప్పాలనుకుంటున్నది ఏంటి అని అంటే, అందరికీ నీకు కొంతమంది కామెంట్స్లలో అయితే చెప్పాను నేను, కానీ ఇంకా ఒక్కొక్కరికి డౌట్ ఉంటూనే ఉంటుంది కదా, ఇంకా ఎక్కడ ఇది అడ్రస్ అనేసి. చాలామంది ఏంటంటే ఇది మాకు మనకి మెయిన్ రోడ్డుకి హైవేకి వాకబుల్ అయితే కాదండి, కొంచెం లోపలికే ఉంటుంది మనకి. నగర్లో ఇక్కడ జీ స్కూల్ ఉంటుంది కదా, జీ స్కూల్ నుంచి ఇంకొంచెం దగ్గర ఇట్లా కొంచెం దూరం వస్తే మనకి పెద్దమ్మ టెంపుల్ ఉంటుంది. సో పెద్దమ్మ టెంపుల్ దగ్గర అన్నమాట ఇవన్నీ వెంచర్స్ వస్తాయి ఇటు సైడ్ మనకి. అక్కడ ఇది హైవేకి అయితే వాకబుల్ కాదు, సో కొంచెం లాంగే ఉంటుంది. థ్యాంక్ యూ.